3కి 3:30కి అపియర్ చేయించారండి. అల్లు అర్జున్ సైడ్ అడ్వకేట్స్ 4 వరకు వెయిట్ చేయమని చెప్పారు. 4 o'clockకి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ అయింది కాబట్టి అది హియరింగ్ అయినాక ఇక్కడ రిమాండ్ ఏంటనేది వెయిట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. కానీ అయినా కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఫర్దర్ ఆన్ వాళ్ళైతే టైం రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడైతే ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. నాకు తెలిసి ఈ పార్టీ హైకోర్టులో స్టార్ట్ అయి ఉండాలి ఆర్గ్యుమెంట్స్. దాన్ని బేస్ చేసుకొని మరి ఇక్కడ ఇస్తారా లేకపోతే ఇక్కడ ఏమో వినేసి ఫైనల్ ఇస్తారా అనేది చూడాలి. ఫర్దర్ ఆన్ ఇట్లాంటి కేసులు అంటే తీర్పు ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది మీ ఆలోచన ప్రకారం? డెఫినెట్లీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈజ్ అ సెలబ్రిటీ. సో డెఫినెట్లీ ఆయన ఫ్యాన్స్ కోసం వచ్చి ఎంకరేజ్ చేయడము అని క్రోస్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయాలని అనుకుంటారు. డెఫినెట్లీ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో దట్ వాస్ నాట్ ఇంటెన్షనల్. అతను కూడా ఐడియా లేదు. బట్ అతను ప్రయర్ పర్మిషన్ తీసుకోవాల్సింది బట్ తీసుకోలేదు. దాని మీద మేజర్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. బేసికలీ ఏంటంటే ఒక ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ ఇట్లా అవుతుంది అనేది ఎవరు ఊహించరు. సో అవి మెయిన్ ఆర్గ్యుమెంట్స్ పుట్ ఫోర్త్ చేస్తారని చూసాను నేను కోర్టులో. అదే అవుతుంది. ఈ రోజు ఎట్లా మూవ్ అవుతున్నారు అనుకోవచ్చు? అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కావచ్చు, ఎట్లా మూవ్ అవుతున్నారు అంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది? అదే ఇప్పుడు డిపెండ్స్. హైకోర్టులో అయితే క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. అది 2:30కి మెన్షన్ చేశారు. అక్కడ మూవ్ చేస్తే 4 o'clockకి జడ్జి గారు పిఎస్ నుంచి ఫైల్ రాలేదని చెప్తే 4 o'clock హియరింగ్ పోస్ట్పోన్ చేశారు. మీన్వెల్ కానీ 3:20కే తీసుకురావడం జరిగింది. ఇక్కడ పర్మిషన్ అడిగారు కానీ ఫర్దర్ ఆన్ అది అవుతున్నప్పుడు ఇప్పుడు 4 అయింది ఆల్రెడీ. హైకోర్టు కూడా స్టార్ట్ అయి ఉండాలి. బట్ చూడాలి. గ్రీవెన్సెస్ అయితే దట్ వాస్ నాట్ ఇంటెన్షనల్ బై హిమ్. సో ఎలా మూవ్ అవుతాను అనేది చాలా చోట్ల అంటే చాలా ఇష్యూస్ లో చూసాం. అంటే రిమాండ్లకి తరలించే పరిస్థితి కనపడతా ఉంది. అంటే గతంలో కూడా చాలా ఇన్సిడెంట్ లో అట్లానే జరిగింది కదా. మరి క్వాష్ చేసింది కూడా దానికోసం. ఒకవేళ స్టే అనేది అక్కడ హైకోర్టులో వస్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ ఏదైతే రిమాండ్ ఉందో అది క్యాన్సిల్ అవుతుంది కదా. సో దానికోసమే వాళ్ళు బెయిల్ అప్లికేషన్ కన్నా ముందు ఫార్వర్డ్ గా క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. దాని మీద ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆ ఆర్గ్యుమెంట్స్ ఆ ఆర్డర్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఇక్కడ ఒక లీజర్ టైం ఏదైతే ఉంటుందో అది అడుగుతున్నారు, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి. ఇక్కడైతే రిమాండ్ కి తరలించే ప్రయత్నం కనపడతా ఉంది. డెఫినెట్లీ అందుకే వాళ్ళు పోలీసులకు డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఉంది 4 o'clock హైకోర్టులో హియరింగ్ ఉందని చెప్పి. సో ప్రయర్ గా దానికి ముందే ఇక్కడ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి 3:20కే తీసుకురావడం జరిగింది. బేసిక్ గా పోలీసులు ఆల్రెడీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుందా రిమాండ్ కి తీసుకోవాలని చెప్పడానికి ఉన్నది. వాళ్ళ జనరల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా ట్రయల్లోనే ఈజ్ లయబుల్ కాదనేది ట్రయల్లోనే తెలుస్తుంది. సో చూడాలి. ఇప్పుడు జరిగిన ఇష్యూకి సంబంధించి అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూకి సంబంధించి కేసు ఎప్పుడైనా మీరు చూసారా? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. బేసికలీ ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు అండి. ఆయన కోర్టు ఆర్డర్ వస్తుంది దాన్ని బట్టి.